హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఈ వీడియోలో వచ్చేసరికి కువైట్లో ఉన్న డ్రైవర్స్కి కువైటీ వాళ్ళు డ్రైవర్ని ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు తినడానికి డబ్బులు ఎంత ఇస్తారు, మనం ఏమేమి తినొచ్చు, అండ్ అది కూడా ఎంత మిగులుద్ది, తినడానికి ఇచ్చిన డబ్బులు కూడా మనం మిగలబెట్టుకుంటే ఎంత మిగులుద్ది, అండ్ పై ఆదాయం ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో ఎండ్ వరకు చూసారంటే చలి భయంకరంగా పెడుతుంది, అందుకని చెప్పి చలి కొట్టేసుకున్నా, ఏదో హెచ్ కోసం అయితే కాదు. డ్రైవర్కి ఒకరోజు నైట్ డ్యూటీ తీసుకొని వస్తే వాళ్ళు ఎంతవరకు తిరుగుతారు, ఎంతసేపు వాళ్ళు షాపింగ్ చేస్తారు, ఏమేం చేస్తారు, ఎక్కడ తిరుగుతారు ఎక్కువగా అని చెప్పేసి ఒక ఫుల్ వీడియో చేశా. సో ఆ వీడియో ఒకసారి చూడండి, చాలా క్రేజీగా భయంకరంగా నవ్వుకుంటారు, నిజంగా చెప్తున్నా. ఆ వీడియో చూసారంటే మాత్రం భయంకరంగా నవ్వుకుంటారు. కొత్తగా ట్రై చేశా ఎడిటింగ్ కానీ అండ్ చెప్పడం కానీ అదంతా. సో ఒకసారి దాన్ని చూడండి, ఫుల్ వీడియో ఉంటుంది. సో మన ఛానల్లోకి వెళ్ళేసి చూసారంటే ఫుల్ వీడియో వస్తుంది, లేదు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తారు లింక్. ఒక దినార్ డబ్బులు ఇచ్చేసి తినమని చెప్పేసి వెళ్ళారు. ఈ దినార్లో జస్ట్ ఒక మియా ఫీల్స్కి కానీ 2 మియాలు మహా అంటే ఒక 20 రూపాయలు 50 రూపాయలు ఖర్చు పెట్టి తిని మిగిలిన డబ్బులు జోలో పెట్టుకుంటాం మేము. ఎందుకంటే ఇంటి దగ్గర భయంకరంగా తినేసి అమ్మా నాన్న సంపాదించిన దాంతో ఖర్చు పెట్టుకొని తిని తిరిగి వాళ్ళకంటే వాల్యూ ఇవ్వకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బు విలువ తెలుసుకొని 1 రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా ఎన్నో నానా రకాలుగా ఆలోచించుకొని ఏదో మనకు ఉపయోగపడుద్ది, మనం ఇప్పుడు సేవ్ చేసి పెట్టుకుంటే మనకి రేపటికి ఏదన్నా ఒకవేళ తినేదానికి ఇబ్బంది పడే రోజుల్లో వచ్చితే, ఒకవేళ రేపు వాళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోతే, ఈరోజు ఇచ్చారు కాబట్టి ఓకే, రేపు ఇవ్వకుండా వెళ్ళిపోతే మనకి ఇది ఉపయోగపడుద్ది, రూమ్లోకి వెళ్తే రూమ్లో తినడానికి ఏదో ఒకటి ఉంటుంది కదా అనే ఉద్దేశంతో, అండ్ ఇక్కడ ఏదన్నా ఒక ఛాయ్ తాగేసి లేదు ఒక చపాతీ తినేసి ఒక మియా ఫిల్స్తో సరిపెట్టుకొని మిగతా డబ్బులు జోలో పెట్టుకుంటాం. అది గల్ఫ్ దేశంకి వచ్చిన తర్వాత గల్ఫ్ నీకు ఎన్నో నేర్పిస్తుంది, ఎలా బతకాలి, ఎవరిలో ఎలా ఉండాలి, డబ్బు ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా మిగలబెట్టాలి ఏంటని చెప్పేసి మొత్తం నేర్పిస్తుంది గల్ఫ్ అనేది. సో కష్టాలు సుఖాలు, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మెలిగిపోవాలి, ఎలా నువ్వు బతకాలి, నీ బ్రతుకు ఏంటి, అసలు నీ దగ్గర డబ్బు ఉంటే ఎలా ఉంటుంది నీ వాల్యూ, డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది నీ వాల్యూ, ఇండియాలో నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు నువ్వు కువైట్కి వచ్చి కానీ లేదు 10 రూపాయలు సంపాదించుకొని నువ్వు ఒక స్థాయిలో ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు ఇండియాకి వెళ్తే నీ విలువ ఎలా ఉంది అనేది ఒక గల్ఫ్ దేశానికి వచ్చితే మాత్రమే అన్నీ నేర్పిస్తుంది. నేను చెప్తున్నా అలా అని చెప్పి రమ్మని చెప్పట్లా, వచ్చే ముందు ఇక్కడ ఎలా ఉంటే సిచ్యువేషన్ ఏంటని చెప్పేసి మొత్తం డీటెయిల్గా తెలుసుకొని మీకు బాగుంటుంది, మేము చేసుకోగలుగుతాం అనిపించితే 10 రూపాయలు సంపాదించుకునేదానికి గల్ఫ్ దేశం రండి. గల్ఫ్ దేశమే కాదు, ఇండియాలో కూడా మీరు సంపాదించిన డబ్బుల్ని మిగలబెట్టగలిగితే మీకు వాల్యూ ఉంటుంది. రూపాయి అయినా సరే మిగలబెట్టగలిగితే మీకు వాల్యూ ఉంటుంది, లేకపోతే అస్సలు విలువ ఉండదు. మనం ఫస్ట్ తిందాం, దీంట్లో ఎంత మిగిలిద్ది అండ్ ఏంటని చెప్పేసి చూపిస్తా. రసగుల్లా అయ్యమ్మ కాదురా రాయమ్మ, వచ్చేసి బందర్ లడ్లు, మైసూర్పాకులు కాదు, ఏ స్వీట్స్ పేర్లు రకరకాలు ఉన్నాయి. మిల్క్ కేక్, పిస్తా పాక్, కాజు పేడ 5 kg per kilo. అయ్యమ్మ, కాజు రోల్ 5 kg per kilo. ఇక్కడ మన ఇండియాకి సంబంధించి స్వీట్స్ అన్నీ దొరుకుతాయి, రేట్లు బీభత్సంగా ఉంటాయి. 6:30కి వచ్చా, 7:30, 8:30, 9 టైం, ఇంకా ఏ టైం అయిద్దో తెలియదు. సమోసా తిందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చా. ఇక్కడే ఫ్రెష్గా చేస్తూ ఉంటారు. ఉల్లగడ్డ. డ్రైవర్లకు నైట్ డ్యూటీ ఉంటే బయట కొంతమంది ఇట్లా పెట్టేస్తారు, కొంతమంది పెట్టిరు, కొంతమంది ఏం తినకుండా డ్యూటీలు చేస్తూ ఉంటారు. తప్పదు, ఇంకా నాకు మాత్రం మా కోవిడ్ వాళ్ళు ఇట్లా ఇస్తారు ఏదో ఒకటి తినమని చెప్పేసి, నేను దాంట్లో సగం తిని సగం జోలో పెట్టుకుంటా, సేవ్ చేసుకుంటా. ఇంకొంతమందికి అయితే అసలే పాపం ఏమి ఇవ్వరు, ఛాయ్ తాగడానికి కూడా డబ్బులు ఇవ్వరు. మియా ఫిల్స్ కూడా బయటకు వచ్చి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇలా ఫుడ్ లేక గంటలకు వెయిట్ చేస్తారు నైట్ టైం. ఏం చేద్దాం, తప్పదు. వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంతోమంది తిని తినకుండా నిద్రపోయి పోక డ్యూటీలు చేసుకుంటున్నారు. సమోసా టేస్ట్ మాత్రం వర్త్.
దినార్ ఇచ్చి ఎంత అవుతుందో చూద్దాం. भैया दिनार एक समोसा कितना? నూసు రూబా నూసు రూబా 100 ఫీల్స్. జస్ట్ ఒక సమోసా తిన్నా అనమాట. అది వచ్చేసి 150 ఫీల్స్ సమోసా తిన్నా. నూసు అండ్ రూబా తిన్నారు, సవా మియా కమిషను అండ్ మియా ఫీల్స్ 850 ఫీల్స్ మిగలబెట్టుకొని, అంటే ఇచ్చిన 270 రూపాయల్లో మహా అంటే 25 రూపాయలు 30 రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి మిగతా 250 రూపాయలు సేవ్ చేసి పెట్టుకున్నా. సో ఇది రేపటికి పనికి వస్తుంది. ఒకవేళ రేపు తినలేని సిచ్యువేషన్లో, ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు, లేట్ అయిన సిచ్యువేషన్లో, టైం దొరికినప్పుడు నేను ఏదైనా తినడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మనకు వచ్చిన ఆదాయం ఇది. ఖర్చు పెట్టకుండా జోలో పెట్టుకుంటాం. మహా అంటే నాకు తీసుకెళ్ళినప్పుడల్లా దినారు, 1.5 దినారు, 2 దినార్లు ఇస్తారనమాట. దినార్ అంటే మన ఇండియన్ రూపీస్లో 270 రూపాయలు, 275 రూపాయలు ఉంది ఇప్పుడు. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత అంటే మినిమం నెలకి 5 సార్లు 6 సార్లు అట్లా వెళ్తారు. వెళ్ళినప్పుడల్లా మనకి 1 దినారో లేదో దినార్ నూసో 2 దినార్లు ఇస్తారు తినమని చెప్పేసి. దాంట్లో నేను కొద్దిగా తిని అది మిగలబెట్టుకుంటాను అనమాట. అలా సవా మియా కమిషన్ మిగిలినా కూడా ఒక 5-6 సార్లు పోయినప్పుడు మనకు 5 దినార్ల దాకా మిగులుద్ది. అది కార్డుకి అయితే సరిపోతుంది ప్రతి నెల. సో నేను అలా డబ్బులు మిగలబెట్టుకొని ప్రతి నెల కార్డు వేయించుకోవడం లాంటివి చేస్తా. మనకి జీతం కాకుండా జీతం అట్లే మిగిలిపోతుంది. అండ్ ఇలా మనకు ఏదైనా పై ఖర్చులు, ఏదన్నా తినాలన్నా, తాగాలన్నా, అండ్ ఎక్కడికన్నా వెళ్ళి కార్డు యూస్ చేసుకోవాలన్నా, లేదు చుట్టి తీసుకున్నా, మనకి ఇలాంటి ఎక్స్ట్రా వచ్చిన డబ్బులు అయితే సరిపోతాయి. చాలామందికి అసలు తినడానికి కూడా డబ్బులు ఇవ్వరు, ఎక్స్ట్రా డబ్బులే కాదు. నాకు కూడా ఎక్స్ట్రా డబ్బులు ఏమి ఇవ్వరు. ఎప్పుడో వాళ్ళకి బుద్ధి పడితే, అంటే వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే, వీడు ఎక్కువ పని చేసాడరా ఈరోజు అని వాళ్ళకి అనిపిస్తే పాపం అని ఖచ్చితంగా ఇస్తారు. హరాం ఇవ్వాలి ఏదో కొంచెం అని చెప్పేసి వాళ్ళు ఆ రుణం అనేది పెట్టుకోరనమాట. అంటే మనం ఒక ఇంట్లో పని చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు మనకు పని చెప్పారనుకోండి, వాళ్ళు ఏదన్నా కొంచెం ఖర్చులకు డబ్బులు ఇస్తారు. ఒక 2 దినార్లు, 3 దినార్లు, 5 దినార్లు, 10 దినార్లు ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. మంచి ఉంది, చెడు ఉంది. మంచి వాళ్ళు ఉన్నారు, బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, అట్లా అని చెప్పి ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎక్స్ట్రా మినిమం నెలకి నాకైతే ఒక 5 నుంచి 10 దినార్ల వరకు వస్తుంది. అంటే నేను మిగలబెట్టుకుంటాను అనమాట. తినడానికి ఇచ్చింది రూమ్కి వెళ్ళి తినేసి మిగలబెట్టుకుంటాను. సో అదన్నమాట మన ఆదాయం. మినిమం ఒక 6 దినాలన్నా వస్తుంది నాకు. ఎందుకంటే తీసుకుని వెళ్తారనమాట వీళ్ళు ఎక్కడికన్నా బయటికి. అప్పుడు మనకు ఒక 6 దినాలన్నా డబ్బులు మిగులుద్ది. సో వచ్చే ముందే ఆలోచించుకోనండి, ఎవరి సిచ్యువేషన్, ఎవరి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఇక్కడ ఎవరూ చెప్పలేము. నా పరిస్థితి కూడా ఒకప్పుడు అలానే ఉండేది, ఇప్పుడు కొంచెం బాగా గడిచిపోతుంది. సో అంటే మనం అడ్జస్ట్ అయిపోయి ప్రతిదానికి, వాళ్ళు చెప్పిన ప్రతిదానికి ఊకొట్టుకుంటూ సరే ఇన్షాల్లా చేస్తాం అని చెప్పేసి చెప్పుకుంటూ పోతూ ఉండాలన్నమాట. మనం చేసే ప్రతి పని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. ఎలాంటి పని చేస్తే అలాంటి ఫలితం వస్తుంది. సో ఇంట్లో ఉండే తెలుగు కద్దామాలు అయితే దయచేసి ఈ వీడియో చూస్తూ ఉంటే మాత్రం, మీ ఇంట్లో తెలుగు వాళ్ళు ఉండొచ్చు, డ్రైవర్లు, యూపీ వాళ్ళు ఉండొచ్చు, బయట దేశం వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, దయచేసి వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టండి. మీరు తినే దాంట్లోనే కొద్దిగా వాళ్ళకి పెట్టండి, కడుపు నిండా తింటారు. టైంకి తిన్నారా లేదా అని చెప్పేసి మీ ఇంట్లో ఒక మనిషి లెక్కని వాళ్ళని చూసుకోండి. మీ కొడుకో లేదంటే మీ అన్నదమ్ముళ్ళు, మీ రిలేటివ్స్లో ఎవరన్నా మీ ఇంట్లో పనిచేస్తూ డ్రైవర్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడతారు కదా. సో అలాగన్నమాట నేను చెప్తుంది. ఒక్కసారి ప్లీజ్ దయచేసి మీ ఇంట్లో ఎవరన్నా పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు తిన్నారా లేదా అని చెప్పేసి అడిగి వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టండి. జస్ట్ 10:30 టైము, ఇంటికి వెళ్ళేటప్పటికి 11 అయిపోద్ది. సో ఇంకా తప్పదు. 11 టైం డ్యూటీ చేసుకుని వచ్చి తింటున్నాం. చికెన్ రైస్, ఊరగాయ, టమాటో ఊరగాయ. పాకున్నప్పుడు కాకపోతే ఆకలేస్తుంది. సో చూసారు కదా, మనం తిని రూబా దినార్కి తిని మిగతాది మిగలబెట్టుకున్న డబ్బులు అయితే అదన్నమాట మన ఆదాయం. సో దయచేసి వీడియోకి లైక్ చేయండి, ఇంకా కొంతమందికి ఉపయోగపడుతుంది.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మంచిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అందరికీ లవ్ యూ ఆల్. ఉంటా బాయ్. జై హింద్.